అప్పుడు మనకి రామాయణంలో కూడా చెప్తారు. అది ఒక ప్లేస్లో నడుస్తూ ఉంటే సడన్గా లక్ష్మణుడు అంటాడంట, నేనేంటి సీతామాతది జ్యువెలరీ పట్టుకోవడం ఏంటి, సో నేను పట్టుకోవడం ఏంటి, సీతను నువ్వు హస్బెండ్వి నువ్వు పట్టుకోవాలని ఇచ్చేస్తాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఆ భూమి శూర్పణఖదంట. సీత చాలా విచిత్రంగా చూస్తుంది, ఇదేంటి ఇలా మారిపోయాడు సడన్ గా అంటే అప్పుడు రాముడు సైగ చేస్తాడు ఇట్స్ ఓకే అని. అంటే కళ్ళతోనే నడిచేది కదా అప్పుడు. ఇంకా సీత ఊరుకుంటుంది, రాముడు పట్టుకుంటాడు. దాని తర్వాత ఆ ప్లేస్ దాటాక సడన్ గా లక్ష్మణుడు అంటాడు, అయ్యో అన్నయ్య నువ్వు పట్టుకున్నావేంటి ఈ జ్యువెలరీ, అయ్యో నేనుండగా నేను ఉన్నదే సేవకుణ్ణి, నేను పట్టుకోవాలి అని, అసలు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చింది అని ఏం తెలియనట్టు తీసేసుకుంటాడు. మళ్ళీ సీత ఆశ్చర్యంగా చూస్తుంది, మళ్ళీ ఇలా అంటాడు. తర్వాత రాముడు చెప్తాడు, ఆ ప్లేస్ రావణాసురుడు శూర్పణఖకి ఇచ్చిన ప్లేస్, సో దాని భూమి ఎనర్జీ వల్ల ఆయన అలా ప్రవర్తించాడు అన్నాడు. మరి ఇప్పుడు చూడండి, మనం ఏ ప్లేస్లో ఉంటే దాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుందని అర్థమైంది కదా. మనది మన కర్మలు ఒక పక్కకు పెడితే, మన పుట్టుక రహస్యం, మన టీచింగ్, తల్లిదండ్రులు ఒక పక్కకు పెడితే, భూమి అన్నది మేజర్ చేస్తుంది అన్నది ఇక్కడ అర్థమైంది. లక్ష్మణుడు లాంటి వాళ్ళనే చేంజ్ చేశారు.